ఈరోజు ఎపిసోడ్ గనక చూసినట్లయితే టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే టికెట్ టు ఫినాలేకి సంబంధించి 2 టాస్కులు జరగడం జరిగింది. ఈ 2 టాస్కుల్ని ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయితే హారిక అండ్ అఖిల్ వాళ్ళిద్దరు వచ్చి అయితే వాళ్ళుండి ఒక సంచాలకులుగా ఉండైతే ఈ టాస్కులను అయితే ఆడించడం జరిగింది. మరి ఈ టాస్కుల్లో ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు, మరి టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ని టికెట్ టు ఫినాలే నుంచి తప్పుకున్నటువంటి కంటెండర్ ఎవరు అనేది కూడా మనం చూద్దాం. దానితో పాటు మరి నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత నబీల్, అఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు వెకిలిగా నవ్వుకోవడం అవసరమా అంటే అవసరమే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంత చీప్గా సిల్లీగా నవ్వుతున్నారంటే రోహిణి వచ్చేసి మీరు రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకున్నందుకు మీకు ఏమైనా పవర్స్ వస్తాయా, గెలుస్తారా అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడారంట. మీరు బలహీనులు కాబట్టి మీరు ఈ రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే గెలుస్తారా, మీకు ఏమైనా పవర్స్ వస్తాయా అనే విధంగా ఏదో కామెడీగా చేసుకున్నాం, జోక్స్ చేసుకున్నాం. ఆ జోకుని తీసుకొచ్చి ఇక్కడేసి ఆమె నన్ను నామినేట్ చేస్తా అనుకోలేదు భయ్యా అనేది. నబీల్ తెలుసుకోవాల్సిన విషయం, నిఖిల్ ఎంతో మెచ్యూర్డ్గా ముందుకు వెళ్తాడేమో అనుకున్నాం. నిఖిల్ తెలుసుకోవాల్సిన విషయం, పృథ్వీ అంటే అది చిల్లర బజార్, ఇక దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిల్లర బజార్కి ఏదున్నా అవతల వాళ్ళని తగ్గించి మాట్లాడాలి అంటే నేనున్నా ఫస్ట్ అనే వచ్చేటువంటి అదొక చిల్లర బజార్. ఇక అది కామన్గా వస్తుంది. వీళ్ళతోటి నబీల్, నిఖిల్ తోటి నబీల్ ఆటోమేటిక్గా రాను రాను ఒక 2 వారాల నుంచి ఆయన తగ్గించుకుంటూ వస్తుండు. ఇలానే బ్యాక్ బెచ్చింగు లేని వాటికి చిల్లరగా మాట్లాడడం, అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది నబీల్ బాగా వంట పట్టించుకుంటూ మరి ఈ 2 వారాల నుంచి అయితే. అంతకుముందుకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు చేంజ్ అయిపోయి కంప్లీట్గా అదే దోవలు వెళ్తున్నాడు. వచ్చి వాళ్ళతో చెప్తూ ఈ పాయింట్ మీద వేసింది నన్ను, ఈ పాయింట్ మీద వేసిందని ఒకటే వెకిల్గా నవ్వుతున్నారు. వీళ్ళకి తోడై నిఖిల్ కూడా నవ్వుతున్నాడు. ఏందిరా నిఖిల్ కూడా నవ్వుతున్నాడు అంటే నిఖిల్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. ఇవాళ విష్ణుప్రియ నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకొని కూర్చుండు నిఖిల్. అది ఎందుకో ఇలా మీకు క్లియర్గా చెప్తా. అయితే అక్కడ వాళ్ళు నవ్వుకుంటుంటారు, అరే ఏం మనుషులరా మీరు, ఎందుకు నవ్విరా. అసలు నబీల్ నీకు అదొకటే పాయింట్ తోటేసింది అని నువ్వేమన్నా నువ్వు అంతకంటే పెద్ద పెద్ద పాయింట్లు తీసుకొచ్చేసి నువ్వు నామినేట్ చేసావా ఏమైనా? నిఖిల్ నువ్వేమైనా పెద్ద పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసావా? పృథ్వీ నువ్వేమైనా పెద్ద పాయింట్ తీసుకొచ్చేసావా? లేదు. మీ కూడా అంతే కదా. మరి అలాంటప్పుడు అవతలు చేసినందుకు ఎంత దగ్గరగా నవ్వుతున్నావు? తప్పు కదా. ఆమె క్లియర్గా చెప్పింది, విష్ణుప్రియ నేను నిఖిల్ ముగ్గురం రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నాం, కానీ నువ్వు నిఖిల్ని అనలే వీక్ అని, నన్ను విష్ణుప్రియను మాత్రమే వీక్ మేము అని అన్నావు. ఎందుకు అన్నావు? నేను నిజంగా ఫీల్ అయ్యానని క్లియర్గా చెప్పింది అక్కడ. పాపం విష్ణుప్రియకి అర్థం కావట్లే ఏం జరుగుతుందనేది. అసలు విష్ణుప్రియ గురించి ఎవరేం మాట్లాడారు? అఖిల్ చెప్పిండు అబ్బాయి అలా నిఖిల్కి విష్ణుప్రియకి ఎంత విడమర్చి చెప్పాడంటే అంత విడమర్చి చెప్పాడు. ఇంతవరకు వాళ్ళ నాన్న వచ్చినా, శివాజీ గారు వచ్చినా, ఈ యాంకర్ వచ్చినా, వాళ్ళ చెల్లె పావని వచ్చినా వాళ్ళు చెప్పిన దాని మించి చాలా క్లారిటీగా చెప్పాడు. అబ్బా ఏం చెప్పినావు అన్న అని అయితే అనిపించింది. అసలు ఆయనకు అవసరం లేదు, వచ్చి అంత క్లియర్గా చెప్పాడు. విష్ణుప్రియ కూడా అంతే క్లియర్గా తను ఏంటి అనేది క్లియర్గా చెప్పింది. పృథ్వీ కూడా తను 100% చెప్పేసినబ్బా. ఇక పృథ్వీ జోలికి వెళ్ళడానికి అసలు లేదు. కుల్లాగా పృథ్వీ కూడా ఇవాళ క్లియర్ చేసేసిండు. ఇంతకుముందు పృథ్వీ కూడా కొంత యష్మికి చెప్పిండు, ఇక్కడ విష్ణుప్రియకి చెప్పట్లేదు అనుకున్నాం కదా. అది ఏమీ లేదు. విష్ణుప్రియకు కూడా అంతమందిలో ఆడ కూర్చోబెట్టుకొని క్లియర్గా పృథ్వీ కూడా అసలు ఏంది అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు విష్ణుప్రియకి ఆయన మధ్యలో ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పేసిండు. అది కూడా ఏందనేది కూడా చూద్దాం. ఇది ఇక ఫైనల్గా చూస్తే ఇక్కడ నామినేషన్ జరిగినాయి. అక్కడ వీళ్ళు ఇక నవ్వుకుంటూ ముగ్గురు, అబ్బో రోహిణి చేసింది అయ్యమ్మ చిల్లీ పాయింట్, అది ఈయన ఒరిజినల్ పాయింట్ వేసిన ఈయన నేను చిల్లీ పాయింట్ తీసుకొచ్చి అని అడుగుతా అన్నాడు. మరి ఆయన చిల్లీ ప్యాంట్ తీసుకొచ్చి ఏం లేదు కానీ ఆమె చిల్లీ ప్యాంట్ తీసుకొచ్చిందని ఈయన చిల్లుగా నవ్వుతున్నాడు. ఎవరి పరువు పోతుంది ఆడ? అరే బద్మాష్ నువ్వేం చెప్తున్నావురా, నువ్వు చేసింది కూడా అదే కానీ బయట జనాలు అనుకుంటారు నువ్వు చేసింది కూడా అదే కదా, నువ్వు చెప్పొచ్చింది కూడా అదే కదా, నువ్వు చిల్లర పాయింటే తీసుకొచ్చి వేస్తా అన్నావు కదా సిల్లీ పాయింట్. అక్కడ ఆమె కూడా అదే వేసింది. ఆడే ఆవిడ ఉందా? నువ్వు ఆడ ఇప్పుడు ఆగం నవ్వుతే జనాలు ఏమంటారు, అరే పిచ్చుకుక్క గారిస్తుందా ఇట్లే అనుకుంటారు. వీడికి ఏమైందిరా, వీడు చేసింది ఏమైనా సక్కంగా ఉన్నాయా? వీళ్ళ ముగ్గురు ఏమైనా సక్కమైన పాయింట్లు తీసుకొచ్చి ఏమైనా చేస్తుర్రా నామినేషన్? లేదు కదా. వీళ్ళు ఎందుకు చేస్తుర్రా పోయి ఆడికి 100% అనుకుంటారు. ఇంకొకటి నిఖిల్
అవినాష్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటి? ఏ అవినాష్ ఏమో నువ్వు కమెడియన్వి, నువ్వు ఒక ఎంటర్టైనర్వి అంతే, నిన్ను ఆడియన్స్ తూకి తంతే వచ్చినావు, ఎలిమినేట్ చేసారు. ఈడేదో షీల్డ్ అయ్యని లక్కని ఉపయోగించుకొని నువ్వు ఈడున్నావు తప్పితే నీకు నిన్ను ఆడియన్స్ ఉంచదలుచుకోలేదు అబ్బా ఈడన్నారు. నిజంగా లిటరల్లీ ఆయన అంటుంటే నామినేషన్లో కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. మనకే చూసే వాళ్ళకి అలా అనిపించిందంటే అక్కడ ఆ పదాలని ఎదుర్కొంటున్నటువంటి అవినాష్కి ఎలా అనిపించుంటుంది అర్థం చేసుకోండి మీరు. అవినాష్ అక్కడ ఉండి ఎంటర్టైన్ చేయట్లేదా? మిమ్మల్ని ఎవరిని ఎంటర్టైన్ చేయట్లేదా? నిజంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారా లేదా? ఒక్కసారి ఆలోచించండి. పృథ్వీ ఎంత చీప్గా తీసేసాడో తెలుసా? ఆఫ్టర్ ఆల్ మీరు కమెడియన్ అనే విధంగా అయితే చెప్పి జనాలు తన్నీరు పోయా నిన్ను బిగ్ బాస్ హౌస్లో, నువ్వు వద్దని తన్నీరు. నువ్వు అయినా మళ్ళీ ఏదో లక్కు అది ఇది షీల్డ్ ఉపయోగించుకొని నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అంటే నిజంగా వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారో తెలుసా వచ్చిన కాడి నుంచి. అవినాష్, రోహిణి, తేజ వీళ్ళ ముగ్గురు గనక వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్లో రాకపోతే బిగ్ బాస్ హౌస్ అసలు 8th సీజను ఉండేదో ఈలోపు ఎత్తేసుకునేటోళ్ళు ఏముంటే ఎప్పుడు చూడలేరు తెలుసా. మీరు 24 గంటలు మేము చూస్తాం, రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూస్తాం కాబట్టి తెలుస్తుంది. ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కాస్త నవ్వుకోవచ్చు. వాళ్ళున్న ఉత్సే బోరు చిరాకు పుడుతుంది. రివ్యూస్ చెప్పే వాళ్ళకి పిచ్చెక్కి నిన్నే అని తిరగాల్సిన పరిస్థితి ఈసారి ఎపిసోడ్లో ఏం లేదు. ఉత్త డొల్ల. అట్లీస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత ఊపు అందుకుంది. 24 గంటలు చూస్తున్నా అప్పుడప్పుడు కాస్త నవ్వుకోవడానికి ఏదైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇది 100%. అవినాష్ని నిజంగా అవినాష్ ఆడియన్స్ మీరు ఎవరైనా ఫ్యాన్స్ అతని ఇన్స్టాగ్రామ్ ఉంటే మీరందరూ కూడా కనెక్ట్ అవ్వండి. ఎంత సిగ్గు చేయటంటే అవినాష్కి అక్కడ పృథ్వీ అన్న పాయింట్ మీ అందరిని అన్నట్టు నాకు తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో అవినాష్ ఎవరెవరు ఫాలో అవుతున్నారో మీ అందరిని కూడా పృథ్వీ అన్నట్టయితే నేను అనుకుంటున్నా. మీకు నిజంగా అవినాష్ ఫాలోవర్స్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అవినాష్కి ఓటు వేయించుకొని గెలిపించుకోండి. ఇంతవరకు నేను చెప్పేది ఇది ఎక్కువ ఇన్వాల్వ్ అయినా నిజం ఆడ జరిగిన సన్నివేశం అబ్బా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అవినాష్ గురించి మాట్లాడుతుంటే డైరెక్ట్ బయట ఉన్న మనకే ఎట్లా అనిపిస్తాయి, అక్కడ డైరెక్ట్ ఎదుర్కొనే పర్సన్కి ఏమనిపిస్తుంది చెప్పండి. అంత దారుణంగా జరిగింది. ఇది అయిపోయిందా? విష్ణుప్రియ, ఇంకా విష్ణుప్రియ వీళ్ళ వలల్లో చిక్కుకుని కొట్టు మిట్టాడుతుంది ఆ వల నుంచి బయటికి వెళ్ళలేక. ఇదే లోకం, ఒక బాయిలో కప్ప అనుకుంటుందంట, ఇదే స్వర్గం ఇదే నరకం అంత ఇదే. ఇక ఈ బాయే ఒక ప్రపంచం ఒక విశ్వం అనుకుంటుందంట. విష్ణుప్రియ పరిస్థితి కూడా అదే ఉంది. ఆ బాయిల పడిపోయి ఇక ఇంతే, ఇక నా చుట్టూన 4 కప్పలే కప్పలు, ఇక అవతల ఉన్న కప్పలు కప్పలు కాదు అనే టైప్లో ఆమె అట్లా అయిపోయింది, అట్లా మౌల్డ్ అయిపోయింది. ఇవాళ నిఖిల్ కూడా ఆమెను ఇంకా మౌల్డ్ ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా క్లియర్ కట్గా చూద్దాం. ఇది అయిందా? ఇది అయిపోయిన తర్వాత వాష్రూమ్లో నబిల్ గనికి వెళ్ళినప్పుడు విష్ణు ఎంత సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేసింది ఆయన. ఈయన నవ్వుతుంది. ఈయన పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసినాడు. నవ్వుతుంటే విష్ణుప్రియ ఏమంటుంది తెలుసా? నేను చెప్పాను నబిల్ అప్పుడు నీకు, ఆమె రోహిణి సర్కాస్టిక్గా నవ్వుతుంది నువ్వు అన్నప్పుడు. నేను అనుకున్నా, నేను చెప్పినా కూడా నీకు నువ్వు వినలేదు. ఆమె అంతే అన్నట్టు విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియ ఇలా అనడానికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు వచ్చి మాకు చెప్పారని. ఇక అది చాలాసార్లు చెప్పుకున్నాం, ఇక వదిలేద్దాం దాని సంగతి. విష్ణుప్రియకి అర్థం కావట్లే. నేను ఇంతే, వాళ్ళు ఎవరు వచ్చి నాకు చెప్పినా నన్నులాగా ఉండనియట్లేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది అన్నమాట. నేను ఇంతే అనే రకంగా ఉంది. అసలు విష్ణుప్రియ కథ ఇంకా ముందు ఉంది వీడియోలో క్లియర్గా. ఇవాళ విష్ణుప్రియది తాడో పేడో తేల్చేసుకుందాం. ఇక నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా గురించి ఏంటి అసలు అనేది క్లియర్ చూద్దాం. మరి విష్ణుప్రియ తన మెంటాలిటీ పరంగా తను చెప్పేది తన పరంగా కరెక్టేనా మరి, లేదా ఆడియన్స్ పరంగా చూడాలన్నా ఆమె పరంగా చూడాలన్నా వచ్చి విష్ణుప్రియకి చెప్తున్న వాళ్ళ పరంగా గెస్ట్ల పరంగా చూడాలనేది ఇవాళ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ ఇక అయిపోయింది, వాష్రూమ్లో అయిపోయింది. ఇక అటు చూస్తే ప్రేరణ గౌతమ్ ఇక వీళ్ళ ఆర్గ్యుమెంట్. ప్రేరణ గౌతమ్ నబిల్ ప్రేరణకి చెప్తుంటుంది అనమాట. నబిల్ ప్రేరణకి ఆ రోహిణి గురించి ఇవే పాయింట్లు నడుస్తుంటాయి ఇవాళ మొత్తం. నేను నామినేషన్ పాయింట్స్ గురించి నడుస్తుందన్నమాట. అది ఎపిసోడ్లో లైవ్లో చాలాసేపు, చాలా అంటే ఒక గంటన్నర సేపు ఏందిరా ఈ సూది అనిపించింది నిజంగా. లైవ్లో ఎపిసోడ్లో అసలు ప్రేరణ నబిల్ మాట్లాడుతుంది, కట్ చేసి పడేశారు. ఇంత కూడా రాలేదు. గంటన్నర మాట్లాడుకురు ఇద్దరు తిరుగుతూ. అది పోయింది అదంతా. ప్రేరణ గౌతమ్తో మాట్లాడిన ఒక 2 పాయింట్లు అయితే ఎపిసోడ్లో చూపించాడు. లైవ్లో ఒక 20 minutes దాకా జరిగింది అది. ఇక్కడ ప్రేరణ అనేది ఏంటంటే నువ్వు నిన్న నబిల్ని జెన్యూన్ కాదు నువ్వు అన్నావు కదా, నువ్వైతే జెన్యూన్ కాదు అని ఒక పర్సన్ అనొచ్చా? నేను సిగ్గుచేటు అన్నా, ఇంకోటి చంపు అన్నా, ఇంకోటి ఏదో స్పెసిమిన్ అన్నా, ఇవన్నీ నువ్వు ఎందుకు తీసుకోవు? నువ్వు మాత్రం అవతల పర్సన్ జెన్యూన్ అని అంటావా, జెన్యూన్ కాదని అంటావా అని అంటే, అరే జెన్యూన్ కాదన్నది ఆ పర్సన్కి నా పర్సెప్షన్లో అతని గురించి నాకు ఏమనిపించిందో అతనికి చెప్పిన.
అతనికి నాకు ఏమైనా ఉంటే ఆయన వచ్చి అడుగుతాడు, నువ్వెందుకమ్మా, నీకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే నువ్వు అడుగు, నేను చెప్తా దానికి సంబంధించి అంటే, లేదు లేదు మరి నువ్వు ఎట్లా దూరుతావు, నేను విష్ణుప్రియని రాక్షసాలని ఇంకేదో అనని నువ్వు ఆ పాయింట్స్ చెప్తావు ఇప్పుడు సిగ్గుచేటు అని, చంపు అన్న, స్పెసిమెన్ అన్న, మళ్ళీ నువ్వు తీసుకోవు కదా అంటే, అవతల ఆయన పర్సన్ నువ్వు డైరెక్ట్ అంటున్నావు కాబట్టి ఆయన తీసుకోడు కాబట్టి నాకు చెప్పవాకి ఇట్లాంటి అని చెప్తుండు. కానీ ప్రేరణ కూడా చాలాసేపు ప్రేరణ జిజ్జు పడినట్టు పట్టింది. ఆమె కూడా చాలాసేపు మాట్లాడుతుంది అనమాట. ఈ ఏంద్ర నాయన ఇది అనే విధంగా అయితే తను జరుగుతుంది. ఇక మనం చూసినట్లయితే ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక అవినాష్ తేజ వాళ్ళు ఒక స్కిట్ టైప్ అయితే వాళ్ళు చేసేది ఏంది, అవినాష్ తేజ వాళ్ళు ఏం చేస్తారంటే, మామగారు సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం ఉంటారుగా ఆ టైప్, బ్రహ్మానందం టైప్ బాబు మోహన్ లాగా తేజ డ్రెస్ వేసుకుంటాడు, ఫుల్ షర్ట్ వేసుకుంటాడు, కింద షార్ట్ వేసుకుంటాడు. అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారి టైప్లో అవినాష్ రెడీ అవుతారు. రెడీ అయ్యి వాళ్ళు ఆ టైప్లో ఏదో స్కిట్ చేద్దాం, కొద్దిగా ఫన్ చేద్దామని తిరుగుతారు. వాళ్ళ నామినేషన్లో ఉండరు, వాళ్ళకి వచ్చింది అదే కాబట్టి అవి చేస్తూ తిరుగుతుంటారు అనమాట. బాగా ఫన్గా అనిపించింది, మంచిగా ఉంది. వెళ్తూ కూడా మధ్యలో ఆ గార్డెన్ ఏరియాలో నబిల్ కూర్చుంటే నబిల్ దగ్గర కూడా వెళ్ళి ఒక 2 సెటర్లు అయితే వేయడం జరిగింది కామెడీ పరంగా అయితే. నబిల్ నిన్న నామినేషన్లో అసలు ఎక్కలేని వాకింగ్ చేసినావు తెలుసా, కేబీఆర్ చుట్టూ 5 కిలోమీటర్లు తిరిగినట్టు అనిపించింది. ఇట్లా ఈ టైప్లో ఏదో ఫన్గా చేస్తారు, అట్లా ఇబ్బంది వల్గర్గా ఏం చేయలే, క్లారిటీగా చెప్పిననమాట ఇట్లా జరిగింది అన్నట్టుగా. ఇది అయిపోయిన తర్వాత ఇక హారిక అండ్ అఖిల్ వాళ్ళిద్దరూ బిగ్ బాస్ సెట్లో ఉన్నది మనకు చూపిస్తారనమాట. వాళ్ళు ఒక సెట్లో కూర్చొని అన్ని కెమెరాస్ ఉంటాయి, ఆ అన్ని కెమెరాస్కి సంబంధించి విజువల్స్ అన్నీ అవపడతాయి మనకి అక్కడ డిజిటల్లో. అవపడుతున్నప్పుడు వాళ్ళు ఏది కావాలనుకుంటే అది ఆ నెంబరు క్లిక్ చేసుకుంటే అది క్లియర్గా మనం చూసుకోవచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆ విధంగా ఆ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని అక్కడ ఒకటి చూపించిన తర్వాత వాళ్ళు అడుగుతారు. వీళ్ళని చూపించిన టైమే తేజ బిగ్ బాస్ హౌస్లో ఒక కప్పును అయితే కప్పు కింద పడుతుంది, పగిలిపోతుంది, అది చూపిస్తారు. తర్వాతకి ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వీళ్ళకి చెప్తాడు అనమాట, టికెట్ టు ఫినాలే మీరు ఆడిపియాలి, దానికోసం వచ్చారు అని చెప్పేసి. కంటెండర్ టికెట్ మీరు ఆడిపించే గేమ్లో కంటెండర్ టికెట్కి ఇవాళ 2 టాస్క్లు ఆడిపిస్తారు. ఒకరికి కంటెండర్ టికెట్ టు ఫినాలే కంటెండర్ టికెట్ అయితే ఒకరికి బ్యాడ్జ్ ఇస్తారు అనే విధంగా అయితే చెప్పి, మీరు రెడీగా ఉన్నారా, అయితే రెడీగా ఉండడానికి ముందు మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఏ పాయింట్స్ మీద ఈరోజు మీరు టాస్క్లు ఆడించాలి అని అడిగితే ఒక 6 పాయింట్స్ చూపిస్తారు. అవేంటంటే స్పీడ్, బ్యాలెన్స్, స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫోకస్, ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇవి 6 అయితే మేబీ వాళ్ళు చూపించిన ఈ 6 రకాలైనటువంటి టాస్కులు జరుగుతాయి బిగ్ బాస్ హౌస్లో. ఈ కంటెండర్షిప్ టాస్క్లో అంటే టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ టాస్క్కి 6 టాస్కులు జరుగుతాయి. మళ్ళీ తర్వాతకి ఫైనల్గా ఈ 6 టాస్కుల్లో 6 టాస్కుల్లో ముగ్గురిని తీస్తారు అంతే. ఇవాళ 2 జరిగినాయి, ఒకరిని తీసు, రేపు ఒక 2 జరుగుతాయి, ఒకరిని తీస్తారు, ఎల్లుండి ఒక 2 టాస్కులు జరుగుతాయి, ఒకరిని. మొత్తానికి ఫైనల్ టికెట్ టు ఫినాలే కంటెండర్గా ముగ్గురు ఎన్నికవుతారు. ఆ ముగ్గురికి ఫైనల్గా అయితే వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఒక టాస్క్ పెడుతుండొచ్చు. అక్కడ ఎవరు విన్ అయితే వాళ్ళు ఇక డైరెక్ట్ గో టు టికెట్ టు ఫినాలే ఉంటుంది అని. అదంతే. మనకి ఇక్కడ వాళ్ళకి 6 చూపించి ఒక 2 ఎంచుకోండి అంటే వీళ్ళు స్పీడ్ అండ్ బ్యాలెన్స్, స్పీడ్కి బ్యాలెన్స్ కూడా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళ హారిక అఖిల్ వాళ్ళిద్దరు అయితే ఎంచుకొని స్పీడ్, బ్యాలెన్స్ ఈ 2 రకాల టాస్కులు మేము ఆడిస్తాం బిగ్ బాస్ అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తర్వాతకి మరి రెడీగా ఉన్నారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి, వేస్తున్నాగానే వాళ్ళిద్దరుగా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయిన తర్వాత అఖిల్ రోహిణి దగ్గరికి వచ్చి శివంగి అని పిలుస్తాను నిన్ను రోహిణి అని అయితే దగ్గరికి వచ్చి ఆడుకొని, చాలా అంటే చాలా బాగా ఆడావు రోహిణి అని అయితే రోహిణి అని చెప్తారు. అదేవిధంగా పృథ్వీ కూడా చెప్తారు, పృథ్వీ నువ్వు కూడా మంచిగా ఆడావు అని అయితే వాళ్ళు చెప్తారు. తర్వాతకి ఇక్కడే జాగ్రత్తగా వినండి. విష్ణుప్రియకి సంబంధించి సూటిగా చెప్తాడు అఖిల్, జాగ్రత్తగా వినండి. ఏం చెప్తాడు అంటే నేను క్లియర్గా అవే పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ అటు ఇటుగా నేను చూసి చదువుతా, ఎందుకంటే కొన్ని అటు ఇటు అయినా బాగోదు కదా అనే విధంగా అయితే మ్యాక్సిమం అవే చదువుతున్నా. చూడండి, తర్వాతకి మన ఒపీనియన్ మనం చెప్దాం. కొన్నిసార్లు ఫస్ట్ రోహిణి గురించి చెప్తాడు, నువ్వు శివంగిలి ఆడావురా, భలే ఆడావు గేమో అని చెప్తూ ఎలా ఆడావు, అసలు నీకు అసలు ఇన్స్పిరేషన్, అసలు ఎందుకు ఆడాలనుకున్నావు, అంత కసి ఎందుకు వచ్చింది నీలో అనే విధంగా అయితే తను చెప్తాడు. కొన్నిసార్లు కొంతమంది అన్న మాటలు
హార్ట్కి హార్ట్కి తీసుకుంటే గెలవచ్చేమో అనే విధంగా అనిపించింది నువ్వు ఆడే గేమ్ చూస్తే. ఎందుకంటే అంతకుముందే నువ్వు జీరో, నీళ్ళు ఒంట్లోనే ఫైర్ లేదని విష్ణుప్రియ అంటది కదా. ఆ మాటల్ని నీ ఒంట్లోకి, నీ హార్ట్‌కి తీసుకున్నావు. అందుకే అట్లాంటి మాటలు కూడా హార్ట్‌కి తీసుకుంటే మనం గెలవచ్చేమో ఏ గేమ్‌లోనైనా. అదే విధంగా అయితే ఆ పరంగా చెప్పాడనమాట. కొంతమంది మనల్ని ఫోర్స్ అది ఇక రోహిణి గురించి అయిపోయింది. ఇక తర్వాతకి విష్ణుప్రియ గురించి చెప్తుండు. ఫస్ట్ అర్థం కాలే. మళ్ళీ 2, 3 సార్లు రిపీట్ చేసుకొని చూసినాం. అరే ఏంట్రా ఇంత మంచిగా చెప్పాడే అనిపించింది. చూడు, కొంతమంది విష్ణుప్రియ గురించి చెప్తుండు క్లియర్‌గా. నీకు చెప్తున్నా అని చెప్పడు, జనరల్‌గా చెప్పేస్తాడు ఫస్ట్. కొంతమంది మనల్ని ఫోర్స్ చేస్తున్నా, ఫోర్స్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉండకూడదు. కొంతమంది మనల్ని రిలేషన్‌షిప్‌లో ఉండమని ఫోర్స్ చేస్తున్నా, అలాంటి ఫోర్స్ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదేమో మనం. అలాంటి ఫోర్స్ చేస్తే అలాంటి ఫోర్స్ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు మనం అని చెప్తున్నానన్నమాట. చెప్తూ కొంతమందిని అక్కడ వదిలేసి ముందుకు వెళ్తేనే ప్రయాణం సాఫీగా ముందుకు సాగుతుంది. కొంతమందిని కొన్ని చోట్ల అక్కడే వదిలేసి మనం ముందుకు వెళ్తేనే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది అని చెప్పాడు. ఈ పదం వచ్చేసరికల్లా విష్ణుప్రియ అలర్ట్ అవుతుంది. నా గురించేనా చెప్తున్నాయని అలర్ట్ అయ్యి వింటుంటుంది అనమాట. అది మన కెమెరాస్ కూడా జూమ్ చేసి మరీ చూపిస్తారు. విష్ణుప్రియకి అర్థమైంది, విష్ణుప్రియ గురించే చెప్తుందని చూపిస్తారు అనమాట మన క్లియర్గా. అక్కడ ప్రయాణం బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓటమినైనా లేదా ప్రేమలో ఓడిపోయినా కూడా, ఓటమినైనా లేదా ప్రేమలో ఓడిపోయినా కూడా దానిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్ చాలా అంటే చాలా వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఓటమి ఒక గేమ్ అయినా ఓడిపోయినావు, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే ఇంకా ఏమైనా దొరుకుతుంది మనకి. ఒక ప్రేమలో ఓటమి పాలయ్యావు, ఇంకంతే, ఇంకా నాకు లైఫ్ లేదురా అనుకోవద్దు. ఆ ప్రేమలో ఓటమి పాలైనా సరే, అది విఫలమైనా సరే, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చి వెళ్తేనే మన లైఫ్ బాగుంటుంది అనే విధంగా చెప్పాడు. ఈ పదాలకు క్లియర్గా అర్థం చెప్తాను నేను. లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, నేను ఎవరికి చెప్తున్నానో వారికి అర్థమైంది అనే 2 పాయింట్స్ చెప్పినా సరే చాలా నీట్గా చెప్పాడు. ఇది ఫస్ట్ పక్కనే పెడితే సెకండ్ పాయింట్ చూడండి మీరు. ఓటమిలో అయినా ప్రేమలో అయినా విఫలం చెందితే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది అని కాదు. అంటే ఎందుకు చెప్పాడు, అది నువ్వు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళు అని చెప్పాడు. మీకు మరొకసారి చెప్తున్నా, ఆ ప్రేమలో ఓటమి చెందిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళు అని ఎందుకు చెప్పాడు. నిఖిల్ ఎంత పర్ఫెక్ట్గా ఈ వర్డ్స్ రాసుకొని వచ్చాడంటే చాలా చాలా పర్ఫెక్ట్గా రాసుకొని వచ్చి చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడంటే, విష్ణుప్రియని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకి 7th వీక్ ఆ టైం, 7th 5th వీక్ ఆ టైంలో యష్మి పృథ్వీని అడిగిన టైంలో ఆ రోజు పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు జిరాఫీ గోల్డెన్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక కట్ అనుకొని కట్ అనుకుంటాడు. పృథ్వీ క్లియర్గా చెప్తాడు, విష్ణు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నువ్వు నా మీద ఫీలింగ్స్ పెట్టుకుంటున్నావేమో అనిపిస్తుంది, అందుకే ఇంక వద్దు, ఇక్కడితోటి కట్ చేసుకుందాం అని క్లియర్గా ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత విష్ణు ఒక హాఫ్ డే మాత్రమే ఉన్నది, తర్వాతకి ఓకే అని కొంచెం దూరంగా ఉంది కానీ అంతకుముందు డేస్ని మొత్తం గుర్తు చేసుకుందామే. ఇక్కడ నేను అరే పృథ్వీతోటి ఇంత క్లోజ్గా ఉన్నా కదా, దాన్ని యాక్సెప్ట్ చేయలే విష్ణుప్రియ. మీరు విష్ణుప్రియ ఫ్యాన్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మొత్తం వీడియో చూడండి, నేను చెప్పింది చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ముందుగానే నేనేదో విష్ణుప్రియ మీద అబాండం వేసినా అనుకోవద్దు, ఓకే. అది ఏం జరిగిందంటే, ఆయన చెప్పిండు, వద్దు నీకు నా మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. అవునా కాదా విష్ణు అంటే, మరి నువ్వే కదా, నువ్వు చూస్తున్నావు కదా రోజు నన్ను, మరి నీకేమనిపిస్తుంది, నేను నీతోటి ఎలా ఉంటున్నాను అనిపిస్తుంది అన్నది. అంటే ఎస్, నీకు నా మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది, నాకొద్దు, నేను నా కెరీర్ మీద ఫుల్ ఫోకస్డ్గా ఉన్నా అని ఆయన క్లియర్గా చెప్పి వద్దిగా మనకి కట్ చేసుకుందామని ఇలా అంటాడు, క్లియర్గా అంటాడు. అనేసి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆ రోజు ఎంతసేపు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా బాధతోటి, బరువైన హృదయంతో అయితే తను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికల్లా అక్కడ నబీల్ ఒక్కడే బెడ్రూమ్లో ఉంటాడు. నబీల్ అడుగుతాడు, విష్ణు ఏంటి అంత బాధగా వస్తున్నావు, ఇట్లా పట్టుకొని వస్తుంది అనుకుంటూ వస్తుంటే, ఎందుకు విష్ణు అంత బాధపడుతూ వస్తున్నావు అంటే, తను ఏం చెప్తుంది అంటే, కొంచెం
అంటది. ఎందుకు పృథ్వీ ఏమైనా అన్నాడా? ఎందుకు అన్నాడు ఆయన అంటే తెలుసు కదా వాళ్ళకి. పృథ్వీతో ఏమైనా గొడవైందా అంటే కాదు అంటది. అక్కడ జరిగింది అదే సీను. కానీ కాదు. మరి ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే నా వల్లనే నాకు బాధ అని అక్కడ చెప్పింది. తర్వాతకి కాసేపు నబిల్ కూడా మంచి మాటలు చెప్తాడు. అబ్బా నిజం ఈడ చాలా మంచి విష్ణు బాధపడకు, నీకు పృథ్వీ కన్నా చాలా మంచి పర్సన్ నీకు హస్బెండ్గా వస్తాడు, డోంట్ వరీ అని చాలా మంచిగా చెప్తాడు. ఓకే అని కూల్ అవుతుంది, అక్కడ పడుకుంటుంది. అది క్లియర్ అయిపోయింది. తెల్లారి ఒక ఆఫ్టర్నూన్ వరకు కనుక చూసినట్లయితే కథ మొత్తం మారిపోతుంది. అంతకుముందు రోజు వరకు ఏంటంటే కంప్లీట్గా ఒక 3 వారాలు పృథ్వీతో తప్పితే ఎక్కడ అవపడదు మనకు ఆ 3 వారాలు. ఆ విధంగా తిరిగి సడన్గా ఒక్కసారి అన్ని కెమెరాస్ ఉంటాయి. ఉన్న ఒక 10-12 మంది వాళ్ళ పీపుల్స్ అయినా సరే వాళ్ళందరూ కూడా వింతగా చూస్తారు. అది 100%. రోజు ఏంట్రో రోజు పృథ్వీ టీ తాగుతావా, మిల్క్ తాగుతావా, పాలు తాగుతావా, కాఫీ తాగుతావా, ఫ్రూట్స్ కట్ చేసేనా, మసాజ్ చేయనా అని ఈ రకంగా పృథ్వీ చుట్టే తిరిగేటువంటి విష్ణుప్రియ ఏంటి దిగాలుగా సపరేట్గా తిరుగుతుంది ఏంది 100% ఎవరైనా అనుకుంటారు. రోజు నువ్వు ఆ రకంగా అంత దగ్గరగా ఉండి ఒక్కసారే దూరమై ఉంటే ఎవరైనా అనుకుంటారు. చూసి చూడనట్టు వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అని తెలుసు, చూసి చూడనట్టే ఉంటున్నారు. కానీ విష్ణునే తనలో తను ఫీల్ అయిపోయింది. నాకు అనిపించింది కంప్లీట్గా నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా. తను ఏమనుకుందంటే ఈడ ఉన్న కొన్ని రోజులైనా నేను ఇష్టపడ్డ అబ్బాయితో తిరిగింది మొత్తం కూడా ఫేక్ అవ్వకూడదు అనుకుందో, అది భరించలేను అనుకుందో ఏమో కానీ లేదు, ఏది ఏమైనా సరే మళ్ళీ దూరాలనుకుంది. మళ్ళీ 100% ఈడ విష్ణుప్రియ తట్టుకొని యాక్సెప్ట్ చేసి ఉంటే అసలు ఇవాళ ఏ దమ్ము ఉండేది విష్ణుప్రియ గేమ్. ఇక అసలు గీటింగ్లు నో, కథం క్లియర్, ఎప్పుడో తెలిసిపోయేది విష్ణుప్రియ విన్నరు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయేది. కానీ ఆమె ఆ ఓటమి చెందిన ప్రేమని, విఫలమైన ప్రేమని ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఈ పాయింట్నే నిఖిల్ తీసుకొచ్చి క్లియర్గా చెప్పాడు. 100% ఇది చెప్పి ఏమని చెప్పిందంటే అది చెప్పిందిగా విష్ణుప్రియ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. విష్ణుప్రియ ఏం చూసిందంటే తను ఒంటరిగా వెళ్తున్నప్పుడు హౌస్లో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు ఇదే అబ్జర్వ్ చేసింది. ఆ హాఫ్ డేలో మార్నింగ్ లేచిన తర్వాత నుంచి జస్ట్ నాకు తెలిసి 4 o'clock వరకు అనుకుంటా. లేవడమే 11కి లేస్తారు, తర్వాత 4 o'clock వరకు ఏమో అంతే. ఆ గ్యాప్లో తను ఎక్కడికి పోయినా ఒంటరిగా ఫీల్ అయింది. ఒంటరిగా ఫీల్ అవ్వడానికి ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఇది చూడరా భయ్ ఇన్ని రోజులు వాడిని పృథ్వీగా చుట్టూ పృథ్వీ అని తిరిగింది, ఇవాళ చూడు ఎట్లా తిరుగుతుందో ఒంటరిగా, దాని వాడు వదిలేసిండ్రా లేకపోతే ఏమో దీన్ని దేకలేదురా అంటే వాళ్ళు అనుకుంటారో అనుకోరో తెలియదు. కానీ విష్ణు అలా ఫీల్ అయింది, అలా ఫీల్ అయిపోయింది. ఆ రోజు తను వెళ్ళి ఇట్లా చూసుకోవడం, ఎవరేమనుకుంటారో ఏమో నా గురించి అనుకోవడం, ఒక అభద్రతా భావానికి లోనైపోయి లేదు ఏదేమైనా అనుకుందో ఏమనుకుందో కానీ మొత్తానికి పృథ్వీ కూడా కొంచెం దూరంగానే ఉన్నాడు. వద్దు ఇది ఎట్లా ఉందనేసి అతను కూడా దూరం, అతని తప్పు పట్టడానికి అయితే ఏమీ లేదబ్బా. తర్వాతకి వెళ్ళి యష్మి ఆమెతో కలుపుతుంటే యష్మి ఒకటి కొంత మైనస్ చేసింది. యష్మి రారా మాట్లాడుకోరా, బాధ అనిపిస్తుంది నిన్ను అట్లా చూస్తే, విష్ణు నిన్ను నువ్వు అంత బాధపడుతూ ఒంటరిగా తిరుగుతుంటే బాధ అనిపిస్తుందిరా, కూర్చో పృథ్వీ దగ్గర కూర్చో, మాట్లాడుకోండి అనే విధంగా అట్లా కూర్చోబెట్టి ఫస్ట్ వద్దులే అన్నది. కానీ లేదు, మళ్ళీ పోయి కూర్చొని మాట్లాడడం మొదలెట్టింది. అది మళ్ళీ యథా రాజా తదా ప్రభన్ అంటే అది అట్లనే ముందుకి పోనీ. ఆల్రెడీ ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, వద్దమ్మా నాకు నడవది అని, నా ఫోకస్ మొత్తం కెరీర్ పరంగానే, ఈ రిలేషన్షిప్లు, ఈ లవ్వులు, ఈ తొక్క తోలు నాకు పనికి రావు, నాకొద్దు అని బల్లగొట్టి మరీ చెప్పిండు. ఒకరోజు ఆయన కొంచెం దూరంగానే ఉన్నాడు, అటు ఇటుగానే మాట్లాడిండు. కానీ తర్వాతకి విష్ణుప్రియ ఇదంతా జరిగింది అందరికీ తెలుసు, హౌస్లో వాళ్ళందరికీ కొద్దిగా అంటి ముట్టున్నట్టుగా ఉంటూ అలా లేదు. తర్వాత యష్మి కూర్చోరా మాట్లాడుకోరా ఏముంది అది ఇదని, యష్మి కొంత కారణం నిజంగా తీసుకొచ్చి అడుగుపెట్టి మాట్లాడుకోరు అది ఇదని ఏమో కొంత చేసిపోయింది. తర్వాత హరితేజ వచ్చింది. ఒక దశలో హరితేజ ఉన్న టైంలో కూడా పృథ్వీకి విష్ణుకి కొంత డిఫరెన్స్ వచ్చేసి ఇక లేదు అసలు ఇట్లాంటి వ్యక్తి వద్దు నా లైఫ్లో అనుకొని పక్కకి తప్పుకుంటే హరితేజ వచ్చేసి ఆడిగిపోతావు చిక్క దా నువ్వు ముందుకెళ్తే ఎట్లా, నువ్వు ముందుకెళ్ళొద్దు విష్ణు, నువ్వు సంకరానికి పోవాల్సిందే విష్ణు, దమ్మ అని నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, అరే ఏందిరా ఒక దరిద్రం వదిలించుకొని ముందుకు వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇంకొక దరిద్రం పట్టుకొని ఆమె ఎన్నికలు అవుతుంది ఎవరా అనిపించినారు. నా వీడియోస్లో కూడా చెప్పా.
మళ్ళీ ముందు పోయామని గుంజకొచ్చి అట్టెట్ట పోతావు దా అని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె గనక హరితేజ గనక ఇంకొక వారం గనక ఉంటే విష్ణుప్రియ నెక్స్ట్ అని తిరిగే పరిస్థితి తీసుకొచ్చేది. అంత దారుణంగా, ఎంత బ్యాక్ బిచ్చింగు. అలాంటి వ్యక్తి ఇంతవరకు ఈ బిగ్ బాస్ హౌస్లో హరితేజ లాంటి వ్యక్తిని అయితే చూడలేదే. అంత దారుణంగా మాటలు ఆమె, ఎంత ఫ్లిప్పింగు. నువ్వు ఎన్ని రకాలు ఓడిసి పెట్టుకున్నా ఆమె దానికి యాప్ట్ అవుతుంది అనమాట. ఆ రకంగా చేసేది. విష్ణుప్రియ వద్దురా అని పోతుంటే ఏమైనా సంతోషపడ్డారు విష్ణుప్రియ అభిమానులు అయితే. తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె గనక ఆ వారం వెళ్ళిపోయిందిలే, కానీ ఆమె గనక ఉంటే ఇంకొక వారం విష్ణుప్రియ ఇప్పటి వరకల్లా అని ప్రేమతో సినిమాలో భరత్ ఉందిగా ఆ టైప్లో బిగ్ బాస్లో తిరుగుతుండేది. అంత వద్దిగా అంత దారుణంగా ఆమె అట్లా ఇంకంతే. దాని సంగతి పక్కన పెట్టేద్దాం. ఇక ఆ రకం అది విష్ణుప్రియ. యాక్చువల్లీ అక్కడ గనక పృథ్వీ వద్దు, ఇక నీకు నాకు వద్దు అని ఆయన అన్న తర్వాత అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళి ఉంటే ఇవాళ విష్ణుప్రియ అసలు ఓటింగ్ అనాలిసిస్ ఏది, ఓటింగ్ సరలేదు, ఎవరికి కావాలి భయ్యా ఓటింగు. అంటే ఓటింగ్ ఓకే, ఎవరు ఎలిమెంట్ అవుతారు ఈ వారం చూసుకోవడానికి పనికి వచ్చేది. విన్నర్ ఎవరు అవుతారా అని కనుక చూసినట్లయితే విష్ణుప్రియని ఇట్లా టచ్ చేసే దూరం కూడా ఎవరు ఉండవు. విష్ణుప్రియ 50% ఓటింగ్ తోటి ఆమె ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా 50% ఓటింగ్ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ టచ్ కూడా చేసేవాళ్ళు కాదు నిజంగా. క్లియర్గా ఎవరు చూడకపోయి మీరు లైక్ చేయండి, చేయకపోండి, కామెంట్ చేయండి, చేయకపోండి, ఇది నిజం. కానీ చేతులావా నేనింతే నాకేమనిపిస్తే అది ఇక ఇప్పుడు విష్ణుప్రియ ఏమన్నదంటే ఇక మధ్యలో బిగ్ బాస్ కల్పించుకున్నప్పుడు ఇక్కడ ఇంకా మంచి ఫోర్స్గా వెళ్తుండే. ఇక్కడ హారిక అంటది ఓకే పృథ్వీ మరి తను ఒక్క నిమిషం అది ఓటమినైనా లైఫ్నైనా ఇది అంటే తర్వాత మధ్యలో బిగ్ బాస్ కల్పించుకొని వెల్కమ్ హారిక అని వీళ్ళకి చెప్తాడు. తర్వాత కొంత కట్ అయిపోయింది, లేదంటే మొత్తం వచ్చింటే బాగుంది. లైవ్లో కూడా చాలా కట్ అయిపోయింది, ఉంటే బాగుంది. ఇంకా క్లియర్గా తెలిసేది అసలు ఏంట్రా అనేది. ఇక మొత్తానికి తర్వాతకి అఖిల్ మళ్ళీ బిగ్ బాస్ మాట్లాడిన తర్వాత అడుగుతాడు, నీ మంచి కోసం చెప్తున్నా విష్ణు, అది నీ కోసమే చెప్పిన అది అని చెప్పి నీ మంచి కోసం చెప్తుండ్రా అంట. విష్ణుప్రియ వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే, నీ మంచి కోసం అనగానే వెంటనే అన్నది అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అఖిల్ అని చెప్పేసి అంటే అనేసి అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది నీ దృష్టిలో, నా దృష్టిలో నాకు ఇష్టమైన వాళ్ళని ఇక్కడ చూడాలనుకుంటా, నీ దృష్టిలో అది, నా దృష్టిలో నాకు ఇష్టమైన వాళ్ళని ఇక్కడ చూడాలనుకుంటా, ఈ స్థాయిలో వాళ్ళని చూడాలనుకుంటా, అంత పైన వాళ్ళని పెట్టాలనుకుంటా అంటూనే తర్వాతకి అఖిల్ అన్నాడు ఓకే ఒక ట్రోఫీ వచ్చింది ఇప్పుడు, అది నువ్వు తీసుకుంటావా పృథ్వీకి ఇస్తావా అంటే ట్రోఫీ అనేది ఆడియన్స్ ఇచ్చేది. అది ఆడియన్స్ నా మెంటాలిటీ నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు, నేను ఇక్కడ ఉంటా. ఇది కుండబద్దలు కూడా చెప్పేసింది. ఆడియన్స్కి నచ్చితేనే నేను ఇక్కడ ఉంటా, ఆడియన్స్ నచ్చకపోతే నేను వెళ్ళిపోతా. అసలు మీరు అందరు ఎవరయ్యా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అనే విధంగా అయితే తను 100% అదే అనుకుంది. అసలు ఎవరు మీరంతా, మా నాన్న వచ్చి ఒకలా చెప్తాడు, రవి వచ్చి ఒకలా చెప్తాడు, శివాజీ ఒకటి అంటాడు, నాగార్జున సార్ 2-3 వారాలు చెప్పేసి ఊకుండు, ఏంది అసలు ఇప్పుడు అవినాష్, రోహిణి వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు ఎందుకు, ఏంది అసలు నేను ఉంటున్నా బిగ్ బాస్ హౌస్లో నేను ఉంటున్నా అంటే ఏంది, నేను సరిగ్గా లేను. అవును పృథ్వీకి ఆయనకి ఇష్టం లేదేమో, నాకు ఇష్టమే, నా ఫస్ట్ ప్రియారిటీ ఆయనే పృథ్వీనే అని నేను క్లియర్గా చెప్తున్నా కదా, నేనేం దాచిపెట్టుకోవట్లేదు కదా, నేను మొత్తం బట్టబయలు చేసి ఏందనేది నేను క్లియర్గా చెప్తున్నా. 80 కెమెరాలు ఉన్నాయి ఈడ, 80 కెమెరాలు చూస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి, ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు, వాళ్ళకి నచ్చుతుంది, ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టే ఫ్రెండ్స్ ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి 12 వారాల నుంచి నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. నేను ఆడియన్స్కి నేను ఇక్కడ ఉండి నేను ఈ పృథ్వీతో ఉంటున్నా నచ్చట్లేదు అంటే వాళ్ళే నన్ను ఎలిమినేట్ చేస్తారు కదా, నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతా కదా. వాళ్ళకి నచ్చుతుంది నేను ఇక్కడ ఉండి నేను ఎలా ఉంటున్నా, ఏంది నా మెంటాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు ఇష్టపడి నన్ను ఇక్కడే ఉంచుతున్నారు. మా నాన్న వచ్చి అంటాడు, ఇంకొకరు వస్తారు, నువ్వు ఆ వ్యక్తితో ఉండొద్దు అంటారు. ఆ వ్యక్తితో ఉంటే అసలు మీకు అభ్యంతరం ఏందయ్యా, చూసే ఆడియన్స్కే అభ్యంతరం లేదు,
నేను ఆ వ్యక్తితో ఉండే ఆ వ్యక్తి నన్ను చీకొడుతుండా వద్దంటుండా ఏమైనా ఆయన ఏమైనా నా ప్రియారిటీ అయితే ఆయనే. నేనేమన్నా దాపెట్టుకుని ఆయనకి చెవులో చెప్తున్నా నా ప్రియారిటీ నువ్వే అని చెప్తున్నా. లేదు 80 కెమెరాలు ఉన్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నాయి. నేను పృథ్వీతో ఉన్నాయి కూడా జనాలు కూడా చూస్తున్నారు, నా ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు. మరి అయినా నేను నామినేషన్‌లోకి వచ్చి సేవ్ అయ్యి వస్తున్నా కదా బిగ్ బాస్ హౌస్‌లోకి. సేవ్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నా అంటే నన్ను వాళ్ళు నా నా వాళ్ళిష్టం, వాళ్ళకి నచ్చుతుంది నేను చేసేది. అంతే గదా! నేను ఏదో నువ్వు చెప్పినవని, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నన్ను నేను ఎందుకు మార్చుకోవాలే? నేనుండేది ఇంతే. నేను ఇలానే ఉంటా. వాళ్ళెవరో చెప్పిర్రు, వీళ్ళెవరో చెప్పిర్రు, ఇంకెవరో చెప్పిర్రు. నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు. థాంక్స్. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ దృష్టికోణంలో అది నా మంచి కోసమే చెప్తున్నావు. కానీ నా నా నాకు మంచి అనిపించేది, నేను ఇష్టపడే వాళ్ళని నేను ఇక్కడ పెడతా. అది నా గుణం. నేను అలానే ఉంటా. నచ్చకపోతే ఆడియన్స్ ఓట్లేయరు, నన్ను సేవ్ చేయరు. చేయనప్పుడు నేనే వెళ్ళిపోతా. వీళ్ళు ఒప్పుకోట్లేరు, ఆడియన్స్ నచ్చలేదని చెప్పేసి నేనే వెళ్ళిపోతా బిగ్ బాస్ హౌస్ నుంచి అని క్లియర్ కట్గా చెప్పింది. ఇలా చెప్పినప్పుడు నిజంగానే విష్ణుప్రియ తింగర్ బుచ్చా అర్థం కావట్లేదు, ఇంత తెలివిగా ఇంత క్లారిటీగా ఉంది ఏందిరా అనేది కూడా అర్థం కావట్లేదు. 2 రకాలుగా నేను ఇష్టపడే వాళ్ళని నేను ఇక్కడ ఉంచుకుంటా అంటుంది. నేను ఈ స్థాయిలో చూస్తా అంటుంది. ఏమంటావు? సరే తను చెప్పిన తర్వాత హారిక అడిగింది, పృథ్వీ అసలు అసలు విష్ణుప్రియ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు చెప్పంగా, అసలు ఎప్పుడు విష్ణుప్రియ గురించి నువ్వు మాట్లాడంగా ఎప్పుడు చూడలే. అసలు నువ్వేమనుకుంటున్నావు పృథ్వీ? ఒకసారి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేంది విష్ణుప్రియ విషయంలో నువ్వేం చెప్తావు? ఇంతమంది వచ్చి చెప్పిపోతున్నారు కదా విష్ణుప్రియకి, మరి నువ్వేమనుకుంటున్నావు పృథ్వీ చెప్పంటే, పృథ్వీ కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్పిండు, ఒక్క సెకండ్ కూడా తనుకోకుండా. నేను చాలాసార్లు చెప్పా ఆమెకి, అంటే నాకు తెలిసి ఇలా వచ్చి ప్రతి ఒక్కరూ విష్ణుప్రియకి చెప్తున్న ప్రతి టైంలో ఆయన కూడా వింటాడు కాబట్టి ఆ ప్రతిసారి కూడా ఆయన చెప్తుండొచ్చు, మనకి ప్రతిసారి చూపించలేదు, కొన్నిసార్లు చూపించారు. కానీ అయితే నేను ప్రతిసారి చెప్తున్నా, నాకు ఈ లవ్వులు గివ్వులు రిలేషన్షిప్లు ఇవి నాకు పడవు. కంప్లీట్గా నా ఫోకస్ నా కెరీరే, నా కెరీర్ నా ఫోకస్ అంతే. నాకు ఈ లవ్లు రిలేషన్షిప్లు నాకు పడవు అని ఆమెకు చాలాసార్లు చెప్పినా అని డైరెక్ట్గా విష్ణుప్రియ ముందే చెప్పిండు ఆయన. ఇంకా మనం పృథ్వీని అనడానికి ఏమైనా ఉందా? ఎన్ని రోజులు నిజంగా సారీ పృథ్వీ, నిజంగా నేనైతే సారీ చెప్తున్నా. నువ్వు క్లియర్గానే ఉన్నావు, నువ్వు క్లియర్గానే చెప్తున్నావు. కానీ నేను కూడా కొన్ని వీడియోస్లో చెప్పిన, పృథ్వీ చేయబట్టే విష్ణుప్రియ ఇట్లయింది అని. నిజంగా రియల్లీ సారీ. పృథ్వీ వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నేను క్షమాపణలు చెప్తున్నా. పృథ్వీది ఇవాళ తను హారిక అడగబట్టి నా ఆడియన్స్ తెలుస్తుంది, చూసే వాళ్ళందరూ తెలుస్తుంది, నాకు కూడా తెలిసింది. హారిక అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, లేదు నేను ఆమెకి చాలాసార్లు చెప్పా, నాకు ఈ రిలేషన్షిప్లు, ఈ లవ్లు కొవ్వులు నాకు పడవు. ఏమున్నా కంప్లీట్గా నా ఫోకస్ నా కెరీర్ మీదనే నా ఫోకస్ ఉందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. నేను విష్ణుప్రియ కూడా 4-5 సార్లు చెప్పింది ఇప్పటికే అని ఆయన చెప్పిండు. ఇంకా పృథ్వీని ఏమంటారు మీరు? నేను క్లియర్గా పృథ్వీది 1% కూడా తప్పులేదు. ఇక నేను పృథ్వీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడా. క్లియర్ అయిపోయింది. ఇవాళ థ్యాంక్స్ హారిక, నువ్వు చేయబట్టికే ఇవాళ ఈ క్లారిటీ వచ్చింది నాకు. ఇది ఓకే, ఇది జరిగింది. అయితే ఇందాక ఒక మాట చెప్పాలా అబ్బాయ్య, అది ఒకటి మర్చిపోయినా. అదేంటంటే నిఖిల్, ఇంత జరిగిన తర్వాత ఇక నిఖిల్ గురించి చెప్తే అసలు ఉంటుందా? సరే, నిఖిల్ ఇవాళ విష్ణుప్రియకి కూర్చొని ఏం చెప్తాడంటే, విష్ణుప్రియ నువ్వు నీలా ఉండు, అంటే వీళ్ళు రాకముందే జరుగుతుంది కన్వర్జేషన్ కొంచెం. అంటే ఈ హారిక అఖిల్ వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ రాకముందే వీళ్ళు ప్రేరణ గౌతమ్ వీళ్ళు మాట్లాడుతున్న టైంలోనే నిఖిల్ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది నేను అక్కడ చెప్పాల్సింది మర్చిపోయా, ఇప్పుడు చెప్తున్నా. నిఖిల్ ఏం చెప్తాడంటే విష్ణుప్రియ కూర్చోబెట్టి, అందరూ వచ్చి అంటే ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది అంత అర్థం కావట్లేదు అనే విధంగా విష్ణుప్రియ అంటుంటే నిఖిల్ చెప్తాడు అనమాట, విష్ణుప్రియ అంటే ఏ పరంగా అంటే, నన్ను అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు కూడా నన్ను నామినేట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది, బయట ఆడియన్స్ ఇలా అంటున్నారు, మా నాన్న వచ్చి ఇలా అంటున్నాడు, రవి వచ్చి ఇలా అన్నాడు, మా చెల్లె పావని వచ్చి ఇలా అన్నది, నాకు సార్ కూడా కొన్నిసార్లు చెప్పిండు, ఏంది అసలు నేను ఈ గేమ్ ఆడాలంటే ఎలా ఆడాలి, అసలు ఏం ఆడాలి నాకు అర్థం కావట్లేదు అనే విధంగా తను అంటది. అంటే అప్పుడు నిఖిల్ చెప్తాడు, నిఖిల్
ఇది అడ్వాంటేజ్గా తీసుకొని చెప్పాడా అని నాకైతే అనిపించింది. నిఖిల్ ఏం చెప్పాడంటే, అరే నువ్వు నీలాగానే ఆడుకో, నువ్వు అవినాష్ చెప్పిండు అంటే అవినాష్ నేను నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు అనమాట. నీ మంచి కోసమే చెప్తున్నావురా, నెగిటివ్ ఆలోచించబాకు, పాజిటివ్గా ఆలోచించు. నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నీకు నెగిటివే అనిపిస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే నీకు పాజిటివే అనిపిస్తుంది అని అవినాష్ అంటాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అడుగుతుంది అనమాట. అంటే నువ్వు ఎవరు చెప్పినా వినబాకురా, నీకు నీలాగానే ఉండు, నువ్వు ఏం మారబాకు. అవినాష్ చెప్పిండు, రోహిణి చెప్పింది అని మారబాకు. నీకు ఈ హౌస్లో ఒక పర్సన్ అంటే ఇష్టం, అట్లనే అదే ఇష్టంతో ఆ పర్సన్ తోటి ముందుకు సాగు, ఏం కాదు అనే విధంగా అయితే ట్యూబ్ లైట్ ఒకటి ఆగిపోయింది, ఎందుకో తెలియదు, సారీ. అయితే ఆ పర్సన్ వాళ్ళు ఎవరు చెప్పిందని నువ్వు వినబాకు, నీకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళు. నీకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక పర్సన్ ఇష్టం, ఆ పర్సన్ తోటి అలాగనే కొనసాగు, నో ప్రాబ్లం అని క్లియర్ కట్గా చెప్తాడు. అంటే పృథ్వీ అని పేరు ఎత్తాడు, కానీ ఒక పర్సన్ నీకు ఇష్టం, అతనితోటి అలానే కొనసాగు, ఏం కాదు, ఎవరేం చెప్పినా నువ్వు మార్చుకోబాకు అని నిఖిల్ చెప్తాడు. చెప్పి అయితే నువ్వు అసలు ఎవరు చెప్పింది కూడా వినబాకు, కానీ నేను చెప్పింది మాత్రమే విను అన్నట్టుగా చెప్తాడు అనమాట. ఎవరు చెప్పింది కూడా వినబాకు, నీకు ఏది నచ్చితే అదే చేసుకుంటూ వెళ్ళు అని చెప్పిన నిఖిల్, మరి నిఖిల్ చెప్పిన మాటలు మాత్రం ఎందుకు వినాలి విష్ణుప్రియ అని నాకు అనిపించింది. ఒక పర్సన్ ఉండు, ఆ పర్సన్ అంటే నీకు ఇష్టం, ఆ పర్సన్ తోటి నువ్వు అట్లనే కొనసాగు అని చెప్పిండు. నువ్వు ఎవరేం చెప్పినా వినబాకు, ఆ పర్సన్ తోటి అలానే కొనసాగు, అలానే ముందుకెళ్ళు. ఇక నేను ఇంకా కొన్ని విషయాలు ఉండాలి, లాస్ట్ వీడియోలో చెప్పిన, ఇంక ఇక్కడ అదంతా చెప్పదలుచుకోలేదు, అవన్నీ కూడా చెప్తాడు అనమాట. చెప్పేసి అంటాడు నిఖిల్ నిజంగా ఒక స్ట్రాంగ్ అమ్మాయిని, ఆమెని గేమ్ మీద ఫోకస్ లేకుండా చెయ్యాలని టార్గెటెడ్గా విష్ణుప్రియకి ఇలాంటి మాటలు చెప్పాడేమోనైతే నాకు అనిపించింది. అసలు ఇవాళ ఎపిసోడ్లో కూడా ఆ చిన్న క్లిప్ ఇచ్చుంటే బాగుండేది, అది ఇవ్వలే. ఇస్తే చాలా బాగుండేది. లైవ్ చూసిన వాళ్ళకి 100% తెలిసి ఉంటుంది కరెక్ట్గా ఇది ఏ టైంలో వచ్చిందో కూడా నేను చెప్తా. ప్రేరణ అండ్ నబిల్ మాట్లాడుకుంటారు, ఇటు ప్రేరణ గౌతమ్ తోటి మాట్లాడుతుంది. ఇదే టైంలో వీళ్ళు మాట్లాడే ఈ గ్యాప్లోనే విష్ణుప్రియ తోటి నిఖిల్ మాట్లాడతాడు. ఇది మీరు లైవ్లో మీరు చూసుంటే ఇది, ఎందుకంటే కొంతమందిని ఇంతకుముందు వీడియో చేసి పెడితే లేదు అసలు లైవ్లో ఏడ జరిగింది, అది జరగలేదు అన్నారు. అది జరిగిందమ్మా, అది జరిగింది. మీరు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజమే ఈ వీడియో ఆ క్లిప్ను మేము కూడా చూసాం అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చేస్తే నేను చెప్పింది నిజం నిజమని అర్థమవుతుంది, లేదంటే నేనేదో అబద్ధం చెప్పిన అనుకుంటారు. మీరు ఆ కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తా ఈ వీడియోలో, చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నాకు ఆ టైం కరెక్ట్గా ఏ టైంలో వచ్చింది లైవ్ అనేది నాకు గుర్తులేదు. కొంచెం మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తా. ఎవరైనా వస్తే నేను నిజమే చెప్తున్నా బాబు, లైవ్లో జరిగిందే చెప్తున్నా అని వాళ్ళకు కూడా అర్థమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విష్ణుప్రియకి సంబంధించింది అయితే ఇది అయిపోయిన తర్వాత చాట భారతం అంతా అయిపోయింది కదా, నో ప్రాబ్లం. ఎందుకంటే విష్ణుప్రియ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నా. విష్ణుప్రియ ఆమె క్లారిటీ తోటి ఆమె ఉంది, ఆడియన్స్కి నచ్చుతుంది. నేను పృథ్వీతో ఇలా ఉండడం, పృథ్వీకి సర్వీస్ చేయడం, ఎనీథింగ్ నేను బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నానో అలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి క్లియర్గా చెప్పింది. ఇవాళ విష్ణుప్రియ కూడా ఇంకా కొంత క్లియర్గా చెప్పింది, అందరితో చెప్పింది. అంటే ఇవాళ అఖిల్ అడిగిన పదాలు కూడా బాగున్నాయి, ఈమె చెప్పింది కూడా చాలా క్లియర్గా చెప్పింది. అవును అనే విధంగా అయితే తను చెప్పింది అనమాట. ఒక్క నిమిషం, ట్యూబ్ లైట్ అది. ఇక విష్ణుప్రియ గురించి అయితే నేను ఇక వీడియో లెంత్ అయినా పర్వాలేదు, విష్ణుప్రియకు సంబంధించి ఆమె కూడా చాలా క్లియర్గా ఉంది. ఆమె క్లియర్గా చెప్తుందబ్బా, నేను ఇవన్నీ చేస్తున్నా, నేను ఆడియన్స్కి నచ్చుతున్నా కాబట్టి, బయట చూసి ఆడియన్స్కి నచ్చుతున్నా కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నా. విష్ణుప్రియ చెప్పిన దాంట్లో కూడా తప్పేం అనిపించట్లేదు, విష్ణుప్రియ చెప్పింది కూడా కరెక్టే కదా రా అనిపిస్తుంది. అంత మంచి క్లియర్గా చెప్తుంది. నాకు ఏది అనిపిస్తుందో అదే చేస్తున్నా, ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళని నేను ఈ స్థాయిలో చూడాలనుకుంటా అంటుంది. మనకి ఏమంటాం, ఇంకా మనం చెప్పడానికి ఏం లేదా ఆడ, అంతే. అది ఆడియన్స్కు నచ్చితే వాళ్ళు ఉంచుతారు, వాళ్ళకి నచ్చకపోతే నేను బయటికి పంపిస్తారు, వెళ్ళిపోతా అంటుంది, కుల్లాగా చెప్తుంది. ఇక ఆడియన్స్ మీ ఇష్టం, ఇక ఓట్లు వేసుకోవడం వేసుకోకపోవడం. తనైతే 100% జెన్యున్గానే ఉంటుంది, 100కి 200% జెన్యున్గానే ఉంటుంది, జెన్యున్గానే మాట్లాడుతుంది. కాకపోతే విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఒకటే బాధ ఏంటంటే, కొంచెం పృథ్వీ మీద ఫోకస్ కంటే గేమ్లో ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుంటుందేమో, మంచిగా ఆడుతుంది కొన్ని విష్ణు అనే విధంగా అయితే అనుకుంటారు. కాబట్టి వాళ్ళ బాధ అది. సరే, మొత్తానికి అయితే మీ విష్ణుప్రియ ఫ్యాన్స్ మీకు కూడా విష్ణుప్రియ ఇలా క్లారిటీ ఇస్తుంది అనుకుంటున్నా. ఇక అది మీ ఇష్టం. ఇక ఇది ఈ రకంగా అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ చెప్తాడు, వీళ్ళు వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇద్దరి కంటెస్టెంట్లని సెలెక్ట్ చేసుకోవాలి ఈ 2 టాస్క్లకు సంబంధించి.
అవి స్పీడ్ అండ్ బ్యాలెన్స్ మీద అయితే టాస్కులు జరుగుతాయి, 2 టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కులు మీరు ఆడాలి. ఫస్ట్ టాస్క్ గెలుచుకున్న వాళ్ళకి రెండో టాస్క్ ఆడేటప్పుడు కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి అని చెప్పి వీళ్ళిద్దరిని ఇద్దరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్తాడు. వీళ్ళు అంటే అఖిల్ అండ్ హారిక వీళ్ళు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని రోహిణి అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ రోహిణి గౌతమ్కి మీరిద్దరు తెలివిగా ఆలోచించి మీరు ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్లని మీరిద్దరు సెలెక్ట్ చేసుకోరని గౌతమ్కి అండ్ రోహిణికి చెప్తారు. రోహిణి గౌతమ్ ఆలోచించుకొని వాళ్ళు విష్ణుప్రియ, టేస్టీ తేజ వీళ్ళిద్దరు అయితే మనకి ఇబ్బంది ఉండదు, స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అంటారు కాబట్టి మనం చేయగలమేమో, వాళ్ళకంటే బెటర్గా చేయగలుగుతాం, బిగ్ బాస్ తెలివిగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోమన్నారు కదా, ఆ రకంగా అయితే వీళ్ళిద్దరిని తీసుకుంటారు. అయితే ఈ టాస్క్లో ఇది అయిపోయిన తర్వాత ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ ఏంటంటే లిమిట్లెస్ అనేది ఒక బ్రిడ్జి కట్టాల్సి ఉంటుంది అనమాట. ఎవరు ఫాస్ట్గా లిమిట్లెస్ బ్రిడ్జిని కట్టేసి వెళ్ళి గంట కొడతారో వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు, తర్వాత సెకండ్ ఎవరు కొడితే వాళ్ళు సెకండ్, ఆ రకంగా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జి కట్టడానికి లిమిట్లెస్ అనే ఆల్ఫాబెట్స్ బాక్స్ ఉంటాయి కదా, అవి స్విమ్మింగ్ పూల్లో వేస్తారు. మనం మామూలుగా వెజిటేబుల్స్ ఇచ్చినప్పుడు కొంచెం నెట్ లాగా ఉంటుంది కదా, అట్లాంటి దాంట్లో కట్టేసి అయితే వాటిని కొన్నిటికేమో ఇసుక బస్తాలు అట్లాంటివి కూడా కట్టి ఆ స్విమ్మింగ్ పూల్లో వేస్తారు. వేసి వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకాల్సిన అవసరం లేదు, బజర్ మోగానే వీళ్ళు వెళ్ళి మన ఫిషరీ ఉంటాయి కదా అవి తీసుకొని స్విమ్మింగ్ పూల్లో పెట్టి వాటిని బయటకు లాక్కొని తెచ్చుకొని పెట్టుకొని బ్రిడ్జిగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ లెటర్స్ని లిమిట్లెస్ అని కట్టాలి. ఎల్ అన్న తర్వాత మధ్యలో ఒక స్టారు, తర్వాతకి ఐ, తర్వాత ఒక స్టారు, అలా ప్రతి లెటర్కి గ్యాప్లో స్టార్ అనే ఒక బాక్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా ఫాస్ట్గా కట్టి రోహిణి వచ్చేసి గంట కొడుతుంది. తర్వాతకి గౌతమ్ కట్టేసి తను గంట కొడతాడు. తర్వాతకి తేజ కట్టేసి తను గంట కొడతాడు. తర్వాతకి కరెక్ట్ రోహిణి తర్వాతకి గౌతమ్ వీళ్ళిద్దరు కొడతారు. తర్వాతకి వాళ్ళిద్దరి క్లియర్ కావు. విష్ణుప్రియది కూడా క్లియర్, విష్ణుప్రియది కూడా క్లియర్ అవుతుంది. విష్ణుప్రియ కూడా క్లియర్ అవుతుంది. తేజాది క్లియర్ది కాదు, తేజ అసలు బ్రిడ్జి అతని కంప్లీట్గా కింద పడిపోతుంది. విష్ణుప్రియ కూడా క్లియర్ చేస్తుంది థర్డ్గా. ఈ టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ ఏంటంటే తులాభారం, అంటే అదే బ్యాలెన్స్ అనమాట. ఈ టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లో ఇప్పుడు రోహిణి ఫస్ట్ గెలుచుకుంది కాబట్టి రోహిణికి బిగ్ బాస్ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఫస్టే చెప్పాడు, ఎవరు గెలిస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాడు కదా, ఆ బెనిఫిట్స్ ఇచ్చాడు. ఏంటంటే ఈ తులాభారాలు 4 ఉన్నాయి, నలుగురికి 4 తులాభారాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని బాక్సులు, వెయిట్ ఉన్నటువంటి కొన్ని బాక్సులు అయితే ఆ గార్డెన్ ఏరియాలో ఉన్నాయి. ఫస్ట్ రోహిణికి ఏం చెప్పాడంటే, రోహిణి నువ్వు ఫస్ట్ గెలుచుకున్నావు, ఫస్ట్ నువ్వు ఆ గంట కొట్టాడు కాబట్టి నీకు కొన్ని బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నావు అంటే, అసలు ఈ టాస్క్ ఏందని చూసినట్లయితే ఈ తులాభారంలో ఒక సైడ్ 5 బాక్సులు, ఒక సైడ్ 5 బాక్సులు అయితే వేలాడదీసి వాటిని బ్యాలెన్స్ చేయగలగాలి. ఎవరు చేస్తే వాళ్ళే విన్నర్, టికెట్ టు ఫినాలే కంటెండర్గా అయితే సెలెక్ట్ అవుతారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళిగా టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ నుంచి అయితే వైదొలిగిపోయినట్టే అనేది క్లియర్గా మనకి ఫస్ట్ చెప్తారు అనమాట. ఆ రకంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ టాస్క్ గెలిచింది కాబట్టి రోహిణికి బిగ్ బాస్ ఇచ్చే ఆపర్చునిటీ ఏంటంటే, నువ్వు 5 బాక్సులు పెట్టుకోవాలి కదా, ఇటు 5 పెట్టాలి. అయితే నీకు 8 బాక్సెస్ అవకాశం ఉంది. ఫస్ట్ నువ్వు వెళ్ళి 8 బాక్సులు తెచ్చుకొని నీ తులాభారానికి ఆ బ్యాలెన్స్కి అయితే పెట్టుకోమని చెప్తాడు. వచ్చి రోహిణి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. బాగానే పర్లే, కొద్దిగా అటు ఇటు ఉంటుంది, పెట్టేసుకుంటుంది. తర్వాతకి సెకండ్ గెలుచుకున్నది గౌతమ్ కాబట్టి గౌతమ్కి 6 బాక్సెస్ తెచ్చుకొని ఆ తులాభారాన్ని పెట్టుకుంటాడు. అదేవిధంగా విష్ణుప్రియ థర్డ్లో చేసింది కాబట్టి విష్ణుప్రియని 4 బాక్సెస్ తెచ్చుకొని తను చేసుకోమని చెప్తాడు. తర్వాతకి తేజ చివరిలో ఉన్నాడు కాబట్టి తేజని 2 బాక్సెస్ తెచ్చుకొని అయితే తను తులాభారానికి పెట్టుకోమంటాడు. ఫైనల్గా విన్ ఎలా అంటే 5 బాక్స్ పెట్టాలి, ప్లస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ తులాభారం. ఆ రకంగా చేయాలి కాబట్టి తర్వాతకి ఇక అందరికి బజర్ మోగానే అందరూ వెళ్ళి కూడా తెచ్చుకుంటారు, బాక్సులు తెచ్చుకొని ఇక దాని వెయిట్ చెక్ చేసుకుంటారు. ఇక్కడ రోహిణి గెలవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ రోహిణి 8 బాక్సులు తెచ్చుకొని ఒక బ్యాలెన్స్ చేసుకుంది. మళ్ళీ తర్వాతకి అందరితో పాటు బజర్ మోగానే వెళ్ళి మళ్ళీ ఒక 4-6 బాక్సులు తెచ్చుకొని ఆమె బ్యాలెన్స్ చేసుకొని ఆమెకి త్వరగా అయిపోయింది. కొంచెం ఫస్ట్ తెచ్చుకోవడం కూడా లైట్ వెయిట్ తెచ్చుకొని కొంచెం కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంది కాబట్టి ఆమెకి ప్లస్ అయింది. ఫస్ట్ రోహిణి క్లియర్గా పెట్టేసుకొని వెళ్ళి గంట అయితే కొట్టింది. ఆ రకంగా రోహిణిది ఫస్ట్ అయింది. తర్వాతకి గౌతమ్ది క్లియర్ అయిపోయింది. తర్వాత గౌతమ్ది వచ్చి తను కూడా గంట కొట్టాడు. అయితే గౌతమ్ది
కొంచెం బెండ్ ఉంది. రోహిణిది కరెక్ట్‌గా ఇలా ఉంటే గౌతమ్‌ది కొద్దిగా ఇట్లా బెండ్ అయి ఉందన్నమాట. కానీ గంట కొట్టినప్పుడు ఇద్దరు కలిపి కొట్టారేమో అనిపించింది. మరి అది సరే గంట ఒకవేళ ఇద్దరు ఒకేసారి కొట్టినా ఫస్ట్ గౌతమ్ కొట్టిన తర్వాత రోహిణి కొట్టినా అక్కడ చూస్తే రోహిణికి స్ట్రైట్‌గా కరెక్ట్‌గా సెట్ అయింది. గౌతమ్‌ది కొంచెం బెండ్ ఉంది. ఆ కారణంగా రోహిణియే ఈ టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్‌ని అయితే గెలుచుకొని తను ఆ బ్యాడ్జ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక ఫైనల్‌గా మరి ఇక మిగతా తర్వాతకి గౌతమ్ సెకండ్. ఇక థర్డ్, ఫోర్త్ విషయానికి వచ్చేసరికల్లా విష్ణుప్రియ, తేజ వాళ్ళిద్దరు ఉంటారు గానీ అవి సరిగ్గా బ్యాలెన్స్ అవ్వవు. బ్యాలెన్స్ కాక ఇద్దరం ఎక్స్‌చేంజ్ చేసుకుందాం బాక్సెస్. చేసుకొని ఒకసారి పెట్టుకుందామని వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్న సందర్భంలో కొంచెం ఎక్కువ సేపు డిస్కస్ చేస్తారు. ఫాస్ట్‌గా తీసుకొని ఇద్దరు పెట్టుకొని ఉంటే మేబీ అంటే ఎవరు వచ్చేవాళ్ళో గానీ సరే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆడు ఎవరైతారు అనేది కాదు గానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఫైనల్‌గా బిగ్ బాస్ బజర్ ముగిస్తారు కాబట్టి అక్కడికి ఆగిపోతది. ఇక ఫస్ట్ మీరెవరికిస్తారు ఈ 2 టాస్క్‌లను బట్టి చూసినట్లయితే అంటే బిగ్ బాస్ అడుగుతారు వీళ్ళని. ఎవరిని? అఖిల్ అండ్ హారికని. అడిగితే అఖిల్, హారిక వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇక డిస్కస్ చేసింది ఏముంది ఆడ రోహిణి అయింది కాబట్టి రోహిణికి వాళ్ళు కంటెండర్ గెట్ టికెట్ టు ఫినాలే కంటెండర్ బ్యాడ్జ్ అయితే రోహిణికి ఇస్తారు. మరి బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారంటే కాసేపు వాళ్ళు పక్కకెళ్ళి మాట్లాడుకొని తేజ ఆడుతున్నాడు అంత ఓకే. విష్ణుప్రియకి ఇవ్వడం కొద్దిగా అన్యాయమేమోనే అనిపించింది. కాకపోతే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది ఏంటంటే విష్ణుప్రియ ఎప్పుడు యూనివర్స్ ఇస్తది నాకు కావాల్సినప్పుడు సారీ ఫ్రెండ్స్. యూనివర్స్ ఇస్తది ఇవి అంటది కదా. ప్లస్ తను ఎప్పుడు చూసినా ప్రియారిటీ నేను కాదు నాకంటే అవతల వ్యక్తి ప్రియారిటీ అని ఫస్ట్ పెడుతుంది కాబట్టి విష్ణుప్రియకి అంత అవసరం ఉండదులే తనకి యూనివర్స్ ఇస్తుంది అని ఎప్పుడు అనుకుంటుంది కదా అనే విధంగా వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడ కొద్దిగా ఎందుకంటే విష్ణుప్రియ నా ప్రయారిటీ ఫస్ట్ ఆయనే, ఆయన తర్వాతనే నేను అనే విధంగా మాట్లాడుతుంది కాబట్టి ఆ పదం కూడా వాళ్ళు మాట్లాడుకొని వచ్చి తేజకి ఇద్దాం, తేజ బాగానే ఆడుతుంది కదా అని అయితే వాళ్ళు తేజకి ఇవ్వడం జరుగుతుంది. తేజకి కాదు విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఏంటంటే ఇక ఈ టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్గా అవ్వడానికి అవకాశం లేదనమాట. ఆ రకంగా పాపం విష్ణుప్రియ ఆ రోజు పృథ్వీ అన్నప్పుడు కూడా బాధపడ్డది కానీ కళ్ళెమ్మటి నీళ్ళు అయితే అవుపలేదు ఆ రోజు. ఈ రోజు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి కంటెండర్షిప్ నుంచి తొలగిస్తున్నప్పుడు మాత్రం తన కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. ఏడుస్తుంటే పృథ్వీ కూడా వచ్చి పృథ్వీ ఓదారుస్తాడు. తర్వాతకి అఖిల్ కూడా విష్ణు నీ మంచి కోసమే చెప్పినవరా, నీలో ఇంకా ఫైర్ రావాలి, అదంతా గుర్తుపెట్టుకొని ఇంకా బెటర్గా ఆడు గేము, బాగా ఫోకస్డ్గా ఉండు గేమ్ మీద అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా బాధపడదు. వాళ్ళు కూడా విష్ణుప్రియకి ఇవ్వడం ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితిలో తన ప్రియారిటీ అవతల వ్యక్తి అంటుంది, ఈమెకి ఇచ్చినా అటు పోతుంది. ఇక ఏదో కొన్ని క్యాలిక్యులేషన్ పరంగా చూసుకొని వాళ్ళు వద్దులే తేజకి ఇద్దాం కనీసం అన్నట్టుగా అయితే వాళ్ళు అట్టిస్తారు. తర్వాత వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది విష్ణు ఏడుస్తుంటే. తప్పుగా అనుకోకరా అని మరీ అఖిల్ చెప్తూ ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఈ రకంగా ఇది అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చి కూడా ఓదార్స్తుడు. పృథ్వీ అండ్ విష్ణుప్రియ కూడా డిస్కస్ ఎందుకు బాధపడుతున్నావు ఏంటంటే నేను కూడా బాగానే ఆడాను కదా, ఫైనల్గా చూస్తే కూడా 4-4 బాక్స్లలో కూడా నేనే మంచిగా నాదే కొంచెం బెటర్ బ్యాలెన్స్ ఉంది కదా తేజ కంటే, కానీ తేజకి ఇవ్వాల్సింది నాకు ఇచ్చారు అని అది బాధగా అనిపిస్తుందని నిజంగా ఇప్పుడు కూడా ఆ సీన్ గుర్తుకొస్తే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. అయ్యో పాపం విష్ణు అనిపిస్తుంది. నిజంగా పాపం అంత జెన్యూన్ ఉంటే కూడా ఇన్ని బాధలు వస్తాయా అనిపించింది. నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే నా అది చెప్తుంటేనే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. అంత ఏం చేస్తాం మరి, కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకంగా అయితే అయిపోతుంది. సారీ, వేరే ఫ్యాన్స్ వాళ్ళు చూస్తే మీరు ఎవరు హర్ట్ కావద్దు. మీరు జెన్యున్గా చూడండి ఏదైనా, నేను కాదనట్లేదు. విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఉంటుంది. సరే మీకు తన గేమ్ నచ్చినా నచ్చకపోయినా తను జెన్యున్ పర్సన్ అని అయితే నాకు అనిపిస్తుంది. నాకు కంటెండర్షిప్ తను ఏడుస్తూ మాట్లాడిన అది గుర్తుకొస్తే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. అది జస్ట్ చూస్తేనే అయ్యో ఇంత జెన్యున్గా ఉంటుంది కదా ఈమె ఎందుకురా అన్నట్టుగా అయితే అనిపించింది. సరే ఓకే పక్కన పెట్టేస్తే సరే క్లియర్ ఏం కాదు, యూనివర్స్ నమ్ముతుంది తను. కర్మ ఈజ్ బ్యాక్. ఖచ్చితంగా విష్ణుకి న్యాయం జరుగుతుందని నేను కూడా నమ్ముతున్నా. ఎందుకంటే తను అంత జెన్యున్, ఇంకా ఏం చేయలేము ఒక మరిగా. ఓకే ఇక అది అయిపోయింది, ఇది అయిపోయింది ఇక క్లియర్. ఇది ఎపిసోడ్ ఇంతవరకు అయితే క్లియర్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ వీడియో అనుకుంటా ఇంత లెంతీ వీడియో నా ఛానల్ నుంచి రావడం. ఆదరించినందుకు థ్యాంక్స్. ఇప్పటివరకు చూసినందుకు. విష్ణుప్రియ గురించి కొంచెం ఈరోజు ఎక్కువ క్లారిటీ ఉంది కాబట్టి అది ఇవ్వాలని చెప్పేసి నేను కొంచెం క్లియర్గా అంతకుముందు పాయింట్స్ కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నాకు విష్ణుప్రియ గురించి తెలిసి నాకు అనిపించింది నేను ఈ వీడియోలో చెప్పా. ప్లస్ ఈరోజు జరిగిన సంఘటనలు కూడా నిఖిల్
విష్ణుప్రియతో ఏం మాట్లాడేది అవన్నీ తీసుకొని ఎపిసోడ్ అవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. విష్ణుప్రియ అభిమానులకి తనైతే 100% జెన్యూన్ అబ్బా. కానీ పృథ్వీతో నేను ఇలా ఉండడం కూడా ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నా. ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంచితే ఉంటా బిగ్ బాస్ హౌస్లో, లేదంటే బయటికి వెళ్ళిపోతా అంటుంది. తనకి టికెట్ ఇక అది ఇంకా మిగతాదంతా మీరు డిసైడ్ చేసుకొని. నాకు కూడా కొంచెం అదంతా చూసిన తర్వాత కొంచెం బాధగా అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. మరికొన్ని అప్డేట్స్తో అర్ధరాత్రి గుసగుసలతో మరో వీడియోతో మేము ముందుకు వస్తా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock మాత్రం ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే వీడియో ఖచ్చితంగా 6 o'clock అయితే అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.